హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మంచి నోటిఫికేషన్తో వచ్చేసామండి. మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏపీ అటవీ శాఖలో అయితే బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకి 689 పోస్టులు అయితే భర్తీకి తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో అయితే దీనికి సంబంధించి అయితే అందరూ అర్హులని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియోకి అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసండి. మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. హలో ఎవ్రీవన్, మనకి ఏపీఎస్సీ నుంచి అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. అటవీ శాఖలో అయితే మనకి మొత్తం 689 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే మనకి డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇది సంబంధించి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే మనకి వివిధ కేటగిరీలు అయితే జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఈ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. భర్తీకి అనుమతి ఇవ్వడానికి ఈఎఫ్ఎస్ టీ డిపార్ట్మెంట్ ప్రతిపాదన అయితే చూపించింది. ఈ సిబ్బంది కొరకు ఎర్రచందనం, టేకు, రోజ్వుడ్ మొదలైన విలువైన అడవులను రక్షణపై ప్రతికూల ప్రభావం చూపడం, అటవీ భూమి ఆక్రమణ నివారణ సంబంధించి అయితే మానవ జంతు సంరక్షణ నిర్వహణ సంబంధించి అడవి మంటలను నియంత్రించడం ద్వారా అయితే వనప్రాణులను X2 సంరక్షణ సంబంధించి అభివృద్ధి శాఖ ప్రాంతాలను కాపాడడానికి అయితే మనకి ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది. దీని ప్రకారం అయితే ఏపీఎస్సీ ద్వారా అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలు అయితే మనకి వివిధ కేటగిరీలు అయితే మొత్తం 689 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లయితే మనకి ప్రభుత్వం అయితే తెలియజేసింది. 2 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే మొత్తం 70, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు అయితే 375, ఇలాగా డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ అయితే 2, టెక్నికల్ అసిస్టెంట్ అయితే మొత్తం 12, జూనియర్ అసిస్టెంట్ అయితే 10, మొత్తం ఇలా 689 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ హెడ్గా రోస్టర్ పాయింట్ మరియు అర్హతలు మొదలైన వాటితో అయితే సహాయక్రమంలో అయితే అధికృతం చేయడమైనది. దీనికి సంబంధించి అయితే మనకి అప్లై ఈ ఆర్డర్ కాపీ అయితే మనకి ఇందులో అయితే డౌన్లోడ్ చేసుకోండి. https://apg.gagtt.cgg.gov.in అయితే అందుబాటులో అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మనకి లేటెస్ట్ వచ్చిన అప్కమింగ్ నోటిఫికేషన్ అండి. ఇది మనకి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో అయితే మనకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ అయితే మనకి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చండి. ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అనుకోవచ్చండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని దీనికి పర్మిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే మనకి ఆర్డర్ అయితే ఇష్యూ అయితే అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మళ్ళీ వచ్చినప్పుడు నేను మీకు అప్లై లింక్ అయితే ఇస్తానండి. దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ లోపల అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇచ్చేసండి. డిగ్రీ వాళ్ళు అయితే ఎవరైనా సరే, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంటర్మీడియట్ కూడా తీసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. దీనికి ఒకవేళ ఇంటర్మీడియట్ తీసినా సరే నేను నోటిఫికేషన్ అయితే అప్లై లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకోండి మీరు http://apg.gagtt.cgg.gov.in అయితే మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని మీరు అప్లై అయితే చేసేసుకోండి ఒకవేళ ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.